ప్రస్తుతం ఉన్న అకాడమిక్స్లో ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్లో విద్యార్థులపైన విపరీతమైన ప్రెషర్ పడుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఈ ప్రెషర్ని తగ్గించాలి. అదేవిధంగా విద్యార్థుల యొక్క ప్రతిభను క్వాలిటేటివ్గా అసెస్ చేయాలి. ఇలా చేయాలంటే సడన్గా పరీక్ష రోజు వాళ్ళ యొక్క ప్రెషర్తోనో యాంగ్జైటీతోనో రకరకాల కారణాల వల్ల ఒక ఎగ్జామ్లో సరిగ్గా ఫేర్ చేయలేకపోవచ్చు. అయితే దానికి ఇంప్రూవ్మెంట్కి అవకాశమే లేకుండా పోయిందనమాట ఇప్పటి వరకు. కొత్తగా సిబిఎస్ఈ వాళ్ళు 10వ తరగతికి వచ్చే అకాడమిక్ ఇయర్ 2026 సంవత్సరం నుంచి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. 10వ తరగతి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జనరల్గా ఫిబ్రవరిలో జరుగుతాయి. జనరల్గా 10వ తరగతి పరీక్షలు అనేవి ఒకసారి జరుగుతాయి. కానీ ఇప్పుడు అలా కాదు. 10వ తరగతి పరీక్షలు ఫస్ట్ టైం జరుగుతాయి. ఆ పరీక్షలు అందరూ రాయాలి. రాసిన తర్వాత 3 సబ్జెక్టుల వరకు మార్కులు తక్కువ వచ్చినాయని భావిస్తే గనక మళ్ళా ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు అనమాట. రెండోసారి కూడా తమ ప్రతిభని కనపరుచుకునే అవకాశం ఇస్తోంది ఇప్పుడు సిబిఎస్ఈ. అసలు ఈ రెండోసారి పరీక్ష ఏంటో ఒకసారి చూద్దాం. జనరల్గా ఫిబ్రవరి మధ్యలో 10th క్లాస్ 12th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి సిబిఎస్ఈకి. ఈసారి ఇంకా కొంచెం ముందు ఫిబ్రవరి మొదట్లోనే పెడతారంట నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ 12th క్లాస్ ఎగ్జామ్స్ సపరేట్ చేస్తారు. ఎందుకంటే 10th క్లాస్ పరీక్షల రిజల్ట్ తొందరగా ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ పరీక్షలు మళ్ళీ పెట్టాలి కాబట్టి. సో ఫిబ్రవరిలో పరీక్షలు పెట్టేసి ఏప్రిల్లో 10th క్లాస్ రిజల్ట్స్ ఇస్తారంట డిజీ లాకర్ ద్వారా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్ టు 3 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ వరకు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం ఉంది. అయితే సబ్జెక్ట్ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? అప్ టు 2 సబ్జెక్ట్స్, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా 2 సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మళ్ళీ కంపార్ట్మెంట్ ఎగ్జామ్ కూడా ఇంప్రూవ్మెంట్తో పాటు రాసుకోవచ్చు. అయితే 3 సబ్జెక్టులు అంతకంటే ఎక్కువ ఫెయిల్ అయితే, ఏదో 3 సబ్జెక్ట్స్ అంతకంటే ఎక్కువ ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళు ఎసెన్షియల్ రిపీటర్స్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాళ్ళు చదువుకోవాల్సిందే. అంటే 2 సబ్జెక్ట్స్ వరకు ఫెయిల్ అయితే కూడా, అంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా 2 సబ్జెక్ట్ ఫెయిల్ అయినా సరే కంపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్తో పాటు. అలానే అన్ని సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. జనరల్గా 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయాక 11th క్లాస్కి అడ్మిషన్స్ కూడా ఫస్ట్ అందరూ పాస్ అయిన ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి, మ్యాండేటరీగా రాసిన ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి 11th క్లాస్కి అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఆ మార్క్స్ కూడా చూపించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన అవకాశం ఏంటంటే ఫస్ట్ అందరూ రాయాల్సిందే, మ్యాండేటరీగా అందరూ 10th క్లాస్ పరీక్షలు రాయాల్సిందే. రాసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ కోసం మళ్ళా మే నెలలో పరీక్షలు పెడతారు. దాని రిజల్ట్ జూన్లో వస్తుంది అనమాట. అప్ టు 3 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్టుల వరకు ఇంప్రూవ్మెంట్ కట్టుకుని ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు అనమాట. ఎందుకు ఈ విధానం? అసలు ఆల్రెడీ ఒకసారి పరీక్ష పెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు పరీక్ష పెడుతున్నారంటే, ఒక్కరోజు ప్రెషర్తో లేదా ఒక్కరోజు ఎగ్జామ్లో పర్ఫామ్ చేయనంత మాత్రాన ఆ సబ్జెక్ట్లో ఆ విద్యార్థి సరిగ్గా రాదు, లేదా ఆ సబ్జెక్ట్ తక్కువ వచ్చిన అర్థం కాదు. ఆ పరీక్ష ఆ రోజు పేపర్, ఆ రోజు మైండ్ సెట్, ఆ రోజు యాంగ్జైటీతో ముడిపడి ఉంటుంది కాబట్టి అది క్వాలిటేటివ్ అసెస్మెంట్ కాకపోవచ్చు. మళ్ళీ అవసరమైతే వాళ్ళు మళ్ళీ పరీక్ష కూర్చోవచ్చు అని అర్థం అనమాట. అంటే ఇది ఇప్పుడు నేను ఫిబ్రవరిలో రాయను, మేలో రాస్తాను అర్థం కాదు. ఫిబ్రవరిలో అందరూ ఖచ్చితంగా రాయాలి 10th క్లాస్ పరీక్ష సిబిఎస్ఈ. ఆ తర్వాత అవసరమైతే వాళ్ళు కావాలనుకుంటే మేలో ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు అనమాట. వాళ్ళు వచ్చిన మార్క్స్ సాటిస్ఫై కాకపోతే ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు అనమాట. ఆ మేలో రాసిన ఇంప్రూవ్మెంట్ కూడా జూన్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో భవిష్యత్తులో ఇదే ప్రాసెస్ని 12th క్లాస్ సిబిఎస్ఈ వాళ్ళు 12th క్లాస్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉందంట. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఏదైతే విద్యార్థులు పరీక్ష ప్రెజర్ ఉందో దాన్ని తగ్గించడానికి, అవసరమైతే ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం కల్పించడానికి. అయితే ఈ స్కూల్ ప్రిన్సిపల్స్ ఎవరైతే సిబిఎస్ఈ బోధిస్తున్నారో వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే, ఇలా చేయటం వల్ల సిలబస్ చెప్పే టైం తక్కువ ఉంటుంది, ఎగ్జామ్స్ టైం పెరిగిపోద్ది. ఆల్రెడీ 10th క్లాస్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది, తర్వాత 11th క్లాస్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది. ఈ టైంలో మీరు ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాలన్నీ కూడా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం పిల్లలు టైం పెట్టేస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుందా, లేదా ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుంది కదా, సబ్జెక్ట్స్ బోధించే టైం తగ్గిద్ది కదా అని చెప్పి అంటున్నారు అనమాట. దాంతోపాటు పేరెంట్స్ ప్రెషర్ కూడా, కొంచెం మార్కులు తగ్గిన, మన టాపర్స్ అనుకున్న పిల్లలకి కొంచెం మార్కులు తగ్గిన, ఉదాహరణకి 90 వస్తున్న చోట 70 వచ్చినాయి అనుకోండి, మీరు వెళ్ళి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కూర్చోండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ విద్యార్థిని తోసే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. చాలా మంది పేరెంట్స్ మార్క్స్ బేస్ చేసుకునే పిల్లల్ని అసెస్ చేస్తారు కాబట్టి కొన్ని మార్కులు తగ్గినా వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయండి, మళ్ళీ చదవండి అని చెప్పి ఆ ఎండాకాలం సమ్మర్లో ఉన్న ఆ విశ్రాంతి కూడా లేకుండా చేస్తారని కూడా కొంతమంది వాదిస్తున్నారు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే సిబిఎస్ఈ వాళ్ళు సంవత్సరానికి రెండోసారి కూడా ఎగ్జామ్ రాసే అవకాశం 10th క్లాస్కి ఇవ్వటం అనేది చాలా వరకు వెల్కమింగ్ స్టెప్ అంటున్నారు. కానీ దీనిలో సాధ్యాసాధ్యాలు అంటే మార్క్స్ ఇంప్రూవ్మెంట్ రాకపోతే పరిస్థితి ఏంటి, లేదా పేరెంట్స్ ప్రెషర్ పెరిగితే పరిస్థితి ఏంటి, ఒక రకమైన ఒత్తిడి తగ్గించడానికి మొదలెట్టి ఇంకో రకమైన ఒత్తిడి పెంచుతున్నారా,
ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు అనమాట. దాంతో పాటు ఎవరైతే 1, 2 సబ్జెక్టులు ఫెయిల్ అవుతారో వాళ్ళు ఇంప్రూవ్‌మెంట్‌లోనే కంపార్ట్‌మెంట్ రాసిన అవకాశం ఉంది. 3 సబ్జెక్టులు అంతకంటే ఎక్కువ ఫెయిల్ అవుతారో వాళ్ళని కంప్లీట్‌గా తిరిగి మళ్ళా సంవత్సరం మొత్తం చదివిస్తారనమాట. సీబీఎస్ఈ సిలబస్ మనకు తెలుసు. ఆల్రెడీ విద్యార్థుల పైన విపరీతమైన ప్రెషర్ పెడుతున్నారనమాట. మనం చూస్తే గనక 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ సిలబస్ కూడా డే అంతా చదివినా, స్కూల్‌లో చదివి ఇంటికొచ్చి చదివినా, నైట్ అంతా చదివినా కానీ కాని పరిస్థితి. కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ పూర్తి కాని పరిస్థితి. ఈ టైంలో పిల్లల పైన మళ్ళా పరీక్ష మీద పరీక్షలు, పరీక్ష మీద పరీక్షలు, ఒత్తిడి అనేది సమాజం, పేరెంట్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత మార్క్స్ వచ్చాయి, ఎలా అచీవ్ చేస్తున్నాం అనేది చాలా కష్టం అవుతుందనమాట. ఈ రోజుల్లో మోడర్న్ స్కూల్ సిస్టమ్‌లో, స్కూలింగ్ సిస్టమ్‌లో అసలు గేమ్స్‌కి, ఇతరత్ర యాక్టివిటీస్‌కి, సోషల్ బాండింగ్స్‌కి టైం తగ్గిపోయి ఇలాంటి వాటికి ఎక్కువ ఫిజిక్స్ చదివావా, మ్యాథ్స్ చదివావా, బయాలజీ చదివావా వీటి మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది కాబట్టి ఇది ఎంతవరకు రైట్ అని కూడా ఇలా ఇంప్రూవ్‌మెంట్ కోసం మళ్ళా వెంటనే ఎగ్జామ్స్ రాపిచ్చడం. అంటే మనం వాలంటరీ అని చెప్పిన అంటే పాస్ అయిన వాళ్ళు వాళ్ళు ఇష్టమైతే రాయొచ్చు అని చెప్పినా అది పిల్లల చాయిస్ ఉంటుంది. పెద్దవాళ్ళ చాయిస్ ఉంటుంది కాబట్టి ఇది పెద్ద గుదిబండ అవుతది పిల్లలకి అంటున్నారు.